మేడ్చల్ పరిధిలోని మయూర ఇండియా కంపెనీ ఎదుట ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు మద్దతుగా బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శంభు ప్రభాకర్ ధర్నాలో పాల్గొన్నారు. చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పై తక్షణమే చర్చలు జరిపి న్యాయబద్దమైన పరిష్కారం కుదుర్చుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కార్మికులపై కక్ష సాధింపు చర్యలు, వేధింపులు నిలిపివేయాలని కోరారు. డిస్మిస్ చేసిన వైస్ ప్రెసిడెంట్ కె బాలమల్లేష్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, 2022లో కోత విధించిన కేటీపీ ఇన్సెంటివ్స్ ను చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. నా పేరు జె సంతోష్ కుమార్, మయా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. నేను గత 3 సంవత్సరాలుగా యూనియన్ పెట్టి కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాటం చేయడం జరుగుతుంది. కార్మికుల వేతన ఒప్పందము, కార్మికులకు సంబంధించిన ఏదైతే వెల్ఫేర్స్ ఏవైతే ఉందో దానికోసము మాకు అమలు చేయాలని మేనేజ్మెంట్తో పలు దఫాలుగా చర్చలు జరపడం జరిగింది. అక్కడ లేబర్ డిపార్ట్మెంట్, లేబర్ కమిషనర్ వారి వద్ద కూడా చర్చలు జరపడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి చర్చలు జరుపుతున్నా ఇంతవరకు మేనేజ్మెంటు మొండి వైఖరితో ప్రదర్శిస్తుంది. కార్మికుల న్యాయమైన డిమాండ్ వేతన ఒప్పందము మా బాలమల్లేష్ గారిని ఎంపటి విధులకు తీసుకోవడం ముఖ్యమైన డిమాండ్.